సినిమాకి దర్శకుడు మన కృష్ణ కార్తీక్. అతను ఒక మంచి డిజైనర్‌గా, తర్వాత మంచి ఆర్టిస్ట్‌గా, తర్వాత డైరెక్టర్‌గా. అతని జీవితం లైఫ్ గోల్ ఏంటంటే మంచి సినిమా తీయాలని ఎప్పటినుంచో కలగనేవాడు. నేను కూడా చెప్పా, "నువ్వు ముందు ఒక సినిమా ప్రాక్టీస్ చేయి, ట్రైల్ ఎయ్యి. తర్వాత నేను ఈ సినిమా ఇస్తాను మంచి సినిమా" అని చెప్పా. ఎందుకంటే ప్రయోగం నా మీద చేయడం కంటే నువ్వు సొంతంగా చేయడం మంచిదని సలహా ఇచ్చాను. ఇన్నాళ్ళకి ఒక మంచి అద్భుతమైన సినిమా తీశాడు. సినిమా పేరు హెచ్‌బీడీ, హ్యాక్డ్ బై డెవిల్ అనేది క్యాప్షను. ఒక మంచి టెక్నికల్ వాల్యూస్ ఉన్న సినిమా ఇది. ఆ మంచి సినిమాని మనం కార్తీక్ తీయడానికి ఆయనకు ఫుల్గా సపోర్ట్ చేసిన మన ఉదయ్‌ని, అలాగే ఈ సినిమాని ప్రమోట్ చేసి బాగా మీడియా మీ అందరూ కూడా దయ ఉంచి దగ్గరుండి చేస్తే మంచి ఒక యంగ్ టాలెంట్ మళ్ళీ ఇండస్ట్రీకి వస్తాడని నేను నమ్ముతున్నా. అతని గురించి నాకు బాగా 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 తెలుసు. టీజర్ లాంచ్కి చెప్పగానే వచ్చిన మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా పిలవగానే వెంటనే నేను ఇంతకుముందు వీళ్ళకి తెలిసిన విధంగానే, మీ అందరికీ తెలిసిన విధంగానే పబ్లిసిటీ డిజైనర్గానే నేను ఇండస్ట్రీకి వచ్చాను. కానీ ఖచ్చితంగా నేను సినిమా మేకింగ్ కోసమే నేను పబ్లిసిటీ డిజైనింగ్ అనేది వాడుకున్నాను అంతే. నా ఏం పబ్లిసిటీ డిజైనింగ్ కాదు. యాజ్ ఎ డైరెక్టర్గా అవ్వాలనేసి నేను ఇండస్ట్రీకి వచ్చాను. మరి అదేవిధంగా అప్పటి నుంచి నేను చేసిన కృషి, ఎఫర్ట్, ఎవ్రీథింగ్ అంతా కూడా నమ్మాలంటే ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి మా అన్నయ్య ఉదయ్ భాస్కర్ నన్ను నమ్మటం జరిగింది. నన్ను మొదటగా నమ్మిన వ్యక్తి అన్నయ్య. ఈరోజు అన్నయ్య ఆధ్వర్యంలోనే మొత్తానికి హెచ్‌బీడీ అనేసి ఒక సినిమా తీసాం. ఒక రొమాంటిక్ థ్రిల్లర్. ఈ సినిమా కోసం కష్టపడినటువంటి ప్రతి టెక్నీషియన్‌కి, ప్రతి ఆర్టిస్ట్‌కి, ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి పిలవగానే వెంటనే నేను ఇంతకుముందు వీళ్ళకి తెలిసిన విధంగానే, మీ అందరికీ తెలిసిన విధంగానే పబ్లిసిటీ డిజైనర్గానే నేను ఇండస్ట్రీకి వచ్చాను. కానీ ఖచ్చితంగా నేను సినిమా మేకింగ్ కోసమే నేను పబ్లిసిటీ డిజైనింగ్ అనేది వాడుకున్నాను అంతే. నా ఏం పబ్లిసిటీ డిజైనింగ్ కాదు. యాజ్ ఎ డైరెక్టర్గా అవ్వాలనేసి నేను ఇండస్ట్రీకి వచ్చాను. మరి అదేవిధంగా అప్పటి నుంచి నేను చేసిన కృషి, ఎఫర్ట్, ఎవ్రీథింగ్ అంతా కూడా నమ్మాలంటే ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి మా అన్నయ్య ఉదయ్ భాస్కర్ నన్ను నమ్మడం జరిగింది. నన్ను మొదటగా నమ్మిన వ్యక్తి అన్నయ్య. ఈరోజు అన్నయ్య ఆధ్వర్యంలోనే మొత్తానికి హెచ్‌బీడీ అనేసి ఒక సినిమా తీసాం. ఒక రొమాంటిక్ థ్రిల్లర్. ఈ సినిమా కోసం కష్టపడినటువంటి ప్రతి టెక్నీషియన్‌కి, ప్రతి ఆర్టిస్ట్‌కి, ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఫస్ట్‌కి ఆడియో రిలీజ్ అనేది ప్లాన్ చేస్తున్నాము. సో ఇదే విధంగా ఇంతకంటే ఇంకా భారీగా ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నాము. సో ఇటువంటి తోడ్పాటు మళ్ళీ అదే రోజు అందించేసి కొద్దిగా నాలాంటి చిన్న డైరెక్టర్ని కొద్దిగా మీరు తోడ్పడి మాలో ఉన్న టాలెంట్ మీరు గుర్తించి కొద్దిగా సపోర్ట్ చేస్తారనేసి నేను భావిస్తున్నాను. మరొకసారి ఈ ఈవెంట్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ సినిమాకి మేము పిలవగానే వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున మేము ఎప్పుడూ మా వెన్నంటే ఉండి ఆశీర్వదించే మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ రామ్ సత్యనారాయణ గారు, అట్లాగే సాయి వెంకట్ గారు మేము పిలవగానే వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. దానికి మేము చాలా కృతజ్ఞతలు ఉంటాం వాళ్ళకి. మామూలుగా రామ్ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా నేను ఆయనకు పరిచయం పబ్లిసిటీగానే, కానీ కార్తిక్ ఉంటేనే ఏదైనా. ఎందుకంటే కార్తిక్ వేరు, నేను వేరు కాదు. లాగిన్ మీడియా అనే కంపెనీ కార్తిక్ది, నాది. ఎందుకంటే మేము ఒక టీమ్గా పనిచేసాము. నేను కానీ, కార్తిక్ కానీ, రమేష్ కానీ. ఈ సినిమా ఇంత బాగా రావడానికి, సక్సెస్ అవ్వడానికి, అంటే మేము సక్సెస్ అయినట్టే. మేము పెట్టుకున్న బడ్జెట్లో మేము సక్సెస్ అయినట్టు, అందుకే సక్సెస్ అంటున్నాను. మేము సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారకుడు కార్తిక్, రమేష్, డిఓపి కన్నకోటి. మేమందరం ఒక టీమ్గా పనిచేసాం. ఇట్లాగే మేము ఎప్పుడు ఎల్లకాలం ఇట్లా పనిచేసి ఇంకా సినిమాలు తీస్తూనే ఉంటాము, తీయాలని కోరుకుంటున్నాము. మాకు ఎప్పుడూ సపోర్ట్ చేసే, నాకు ఇప్పుడు గత సంవత్సరం నుండి నాకు ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తున్నారు రామ్ సత్యనారాయణ గారు. నేను ఎప్పుడు మర్చిపోను. మాకు ఆయన బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎడిటర్ అట్లాగే మా సినిమా ఎడిటర్ మాకు ఎంత బాగా దొరికాడంటే మేము చెప్పలేము. ఎందుకంటే మీరు చూశారు, అంత బాగా ఎడిటింగ్ చేశారు. ఇట్లా పేరు పేరున ప్రతి ఒక్కరికి, మా మ్యూజిక్ డైరెక్టర్ ముఖ్యంగా మదన్ మా మ్యూజిక్ డైరెక్టర్, ఇట్లా పేరు పేరున ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కొంచెం సమయం లేట్ అయిందని మీరు ఏమి ఇబ్బంది పడొద్దు. దయచేసి వచ్చి మా కోసం వెయిట్ చేసినందుకు చాలా సంతోషం. హ్యాక్డ్ బై డెవిల్ టైటిల్ ఎంత వెరైటీగా ఉందో స్టోరీ కూడా అంతే బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ టు మై ప్రొడ్యూసర్ సార్ అండ్ మై డైరెక్టర్ సార్. ఎందుకంటే చాలా సపోర్ట్ అనమాట. సో ఇప్పట్లో తెలుగు అమ్మాయిలకి ఎంకరేజ్ చేయడం అనేది చాలా తక్కువైపోయింది. సో అలాంటి టైంలో కూడా చాలా సపోర్ట్ చేసి ఈ మూవీలో
తను ఎంత కష్టపడాలి అని అనుకున్నారో డైరెక్టర్ సార్, సో అంతే ఎఫర్ట్ నేను కూడా పెట్టాను. సో మీ అందరికీ నచ్చుతుంది, మీరు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సార్కి ఎలా ఫస్ట్ మూవీయో సార్, సో నాకు కూడా ఇది సోలో హీరోయిన్గా ఫస్ట్ మూవీ. సో మీరు అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. థ్యాంక్ యూ. హెచ్బిడి హ్యాక్డ్ బై డెవిల్ ఈ సినిమా పేరు ఇది చాలా వెరైటీగా ఉంటుంది. సినిమా స్టోరీ కానీ అంతే వెరైటీగా ఉంటుంది. సో హర్రర్ సినిమాలు ఈ మధ్యకాలంలో చాలా వచ్చినాయి. అలా కాకుండా సో చాలా వెరైటీగా ఉంటుంది మన మూవీ. సో ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన కృష్ణ కార్తిక్ గారు, మన ఉదయ్ అన్న, అలాగే మన టీం అందరూ మనమంతా కలిసి పనిచేసినాం అన్నమాట. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన ఈ టీం, మన లాగిన్ మీడియా టీం అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన మీడియా అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సో నేను స్టేజ్ ఎక్కడం ఫస్ట్ టైం, ఇది నా ఫస్ట్ మూవీ, అందుకని కొంచెం ఏం మాట్లాడో తెలియట్లేదు. చాలా చాలా థ్యాంక్స్ ఉదయ్ అన్న, నాకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. చాలా థ్యాంక్స్. ఐఎమ్ రియలీ నర్వస్ టు టాక్, అందుకే ఈరోజు చాలా తక్కువ మాట్లాడతాను. మీ అందరూ ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్స్ టు దిస్ బిగ్ పీపుల్, అండ్ థ్యాంక్ యూ ఉదయ్ సార్ అండ్ కార్తిక్ సార్, నాకు చాలా సపోర్ట్ చేశారు, అండ్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఆన్ మీ ఆన్ ద స్టేజ్. థ్యాంక్ యూ. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆటవీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు?